అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్కాలర్‌షిప్ 2024, 2025 విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఒకసారి ఆన్‌లైన్‌లో స్కాలర్‌షిప్ అప్లై చేసిన తర్వాత మరి ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం కళ్ళవెళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మరి లిస్ట్ ఏంటి అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో మీకు కంప్లీట్‌గా చూపించడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే తెలంగాణ స్కాలర్‌షిప్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక గమనిక అన్నమాట. ఇక్కడ ఇంకెవరైనా ఈ యొక్క స్కాలర్‌షిప్ ఆన్‌లైన్‌లో అప్లై చేయకపోతే వెంటనే స్కాలర్‌షిప్ అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నానన్నమాట. మనకి టైం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. స్కాలర్‌షిప్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి 31 డిసెంబర్ అన్నమాట 2024 31 డిసెంబర్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మన మొబైల్ ఫోన్ నుంచి ఫ్రెష్ కావచ్చు, రిన్యూవల్ అప్లికేషన్ కావచ్చు, 2 లింక్స్ అన్నమాట. ఈ వీడియో సంబంధించి 2 లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ చూసి మీరు కూడా స్టెప్ బై స్టెప్ అయితే స్కాలర్‌షిప్ అప్లై చేసుకోండి. ఓకే. స్టెప్ బై స్టెప్ అయితే మరి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో మీకు ఇక్కడ అన్ని వివరిస్తానన్నమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నమాట. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి చూడండి, ఇక్కడ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. మనం స్కాలర్‌షిప్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ చేస్తాం కదా, చేసిన తర్వాత మనకు 2 డాక్యుమెంట్లు వస్తాయన్నమాట. ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇదైతే అక్నాలెడ్జ్‌మెంట్ అన్నమాట. ఒక్కసారి స్కాలర్‌షిప్ అప్లై చేసిన తర్వాత మనకు 2 జిరాక్స్ పేపర్లు వస్తాయన్నమాట. ఆ 2 కూడా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు అన్నమాట ఏదైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసిన తర్వాత మనకు 2 వస్తాయి కదా, ఫామ్స్ వస్తాయి కదా, స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫామ్స్ వస్తాయి కదా, అక్నాలెడ్జ్‌మెంట్ కావచ్చు, అప్లికేషన్ ఫామ్ కావచ్చు. మీరు అవి 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ అయితే తీసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ప్రతి ఒక్కరైతే 2 నుంచి 3 జిరాక్స్ కాపీ ఖచ్చితంగా తీసుకున్నాను అనమాట. ఓకే. తర్వాత ఫస్ట్ వచ్చేసి స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ కావాలి. తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ కావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నమాట. ఓకే. మీ యొక్క ఒరిజినల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుందన్నమాట. అది కూడా ఇష్యూడ్ ఆఫ్టర్ అన్నమాట. 01/04/2024 అన్నమాట. ఓకే. 2024 ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చారు కదా, ఆ డేట్ నుంచి ఇష్యూ చేసుకున్నటువంటి అది మనకు ఒరిజినల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కావాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ఈసెట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, పీసెట్ కావచ్చు. మీరు ఐసెట్ నుంచి అయితే ఐసెట్ నుంచి కావచ్చు. సిపి గేట్ సెట్ అంటే సిపి గేట్ అన్నమాట. మీరు ఏ సెట్ నుంచి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాసి సెట్ నుంచి మీకు సీట్ వచ్చినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అది కూడా జిరాక్స్ కాపీ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో లాంగ్ అనమాట. లాంగ్ మెమో జిరాక్స్ కావాల్సి ఉంటుంది. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 7th డాక్యుమెంట్ మనం చూసుకున్నైతే ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ డిప్లొమా మెమో కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఎవరైతే ప్రజెంట్ బీటెక్లో ఉన్నటువంటి విద్యార్థులకు అయితే ఇంటర్ మెమో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఇక్కడ మీరు పీజీ చేస్తున్నట్టయితే లేదంటే ఎంటెక్ చేస్తున్నట్టయితే మీకు సంబంధించినటువంటి ఇంటర్ మెమోతో పాటు మీ యొక్క బీటెక్ మెమో కావాల్సి ఉంటుంది. ఓకే. ఇదన్నమాట. లేదంటే డిగ్రీ మెమో కావాల్సి ఉంటుంది. మీరు పీజీగా చేస్తున్నట్లయితే లేదంటే ఎంటెక్ చేస్తున్నట్లయితే. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్నమాట. ఓకే. లాస్ట్ స్టడీ కోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఇంటర్మీడియట్ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కావాల్సి ఉంటుంది. ఓకే. అదేవిధంగా మీరు 10th క్లాస్ చదివారు, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే 10th క్లాస్ టీసీ కావాల్సి ఉంటుంది. ఓకే. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎంటెక్ చేస్తారు అనుకోండి, మీ యొక్క బీటెక్ టీసీ కావాల్సి ఉంటుంది. ఓకే. మీరు పీజీ చేస్తున్నట్లయితే మీకు డిగ్రీకి సంబంధించి టీసీ కావాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ అనమాట. మీకు సంబంధించి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనమాట. ఓకే. మీకు సంబంధించి ఏదైతే మీరు అప్లోడ్ చేసి ఉన్నారు కదా స్కాలర్‌షిప్‌లో, ఆ పాస్బుక్ ఫస్ట్ పేజ్ అయితే ఖచ్చితంగా జిరాక్స్ చేయించుకొని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక డాక్యుమెంట్ అనమాట. ఓకే. తర్వాత 11th డాక్యుమెంట్ వచ్చేసి సంబంధించి బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది లాస్ట్ 7 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ ది స్టడీ జిరాక్స్ అనమాట. అంటే మీకు స్కూలింగ్ సంబంధించి బోనాఫైడ్స్, అదేవిధంగా తర్వాత ఇంటర్ బోనాఫైడ్ అయితే ఇంటర్ బోనాఫైడ్, అదేవిధంగా బీటెక్ వాళ్ళైతే బీటెక్ బోనాఫైడ్ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదైతే 12th డాక్యుమెంట్ అనమాట. కాలేజ్ బోనాఫైడ్ అనమాట. ప్రజెంట్ ఇయర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చదువుతున్నారో దానికి సంబంధించి కాలేజ్ బోనాఫైడ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 13 డాక్యుమెంట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ టేకెన్ ఫ్రమ్ ఎంఆర్ఓ అనమాట. అంటే ఇన్ కేస్ మీకు స్టడీలో గ్యాప్ ఉన్నట్టయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అదేవిధంగా మరి ఇదైతే ఇక్కడ మరి రెన్యువల్ అప్లికేషన్కి ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. రెన్యువల్ కూడా సేమ్ ఇవే డాక్యుమెంట్స్ అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీకు సంబంధించిన ఏదైతే లేటెస్ట్ మీకు మెమో ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి పోయినట్లయితే ఫస్ట్ ఇయర్ అటువంటి మెమోలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సేమ్ డాక్యుమెంట్స్ అయితే మీరు క్యారీ చేయాలి. ఓకే. ఇందులో 2-3 చేంజెస్ ఉంటాయి అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు అది ఉంది కదా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరం ఉండదు మేబీ అన్నీ. ఓకే. నేను రెన్యువల్ సంబంధించి కంప్లీట్ మరోసారి వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. వీడియో తరపు నుంచి అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి భావిస్తూ ఉన్నాను. ఓకే. ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ స్కాలర్షిప్ గురించి ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.